లోకం చెప్పే మాట ఏంటి తెలుసా? అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలంట. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేస్తే తప్పలేదంట. ఏసుకో దగ్గరికి వస్తే 100 అబద్ధాలు కాదు కదా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించి మాట్లాడితే నువ్వు అపవాదివి, దైవ సంబంధివి. మొత్తం వ్యవహారం మారిపోయింది సువార్త వచ్చినప్పుడు. ఈ పని బాటు లేని వాళ్ళంతా వచ్చి యాసోనుని పట్టుకొని ఈడ్చుకుని వెళ్ళి అక్కడ నిలబెట్టి, ఏంట్రా కేసు అంటే, అయ్యా పౌలు శీల అనే ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఎవరంటే భూలోకాన్ని తలకిందులు చేస్తున్నారు, మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారు. మనమేంటి, మన మతం ఏంటి, మన సిద్ధాంతాలు ఏంటి? ఉదాహరణకి క్రేత్ అనే ద్వీపంలో జిఎస్ అనే దేవుడు ఉంటాడు. ఆ దేవుడి ప్రత్యేకత ఏంటంటే ఒక స్త్రీని 5 నిమిషాల్లో వశపరుచుకుంటాడంట. వశీకరణ టాలెంట్ ఆయన దగ్గర. ఇక ఆయన ఆరాధించే వాళ్ళు ఏ పొద్దులతో ఉంటారు. అలాంటి మన సంప్రదాయంలోకి వచ్చి మోహపు చూపే వ్యభిచారం అంటున్నాడు. అంటే మన దేవుడు తప్ప ఎక్కడ తగిలింది తెలుసా? దేవుడు తగిలింది వెళ్ళి సువార్త రాకముందు మన దేవుడు లోక కళ్యాణం కోసం ఇంతమంది తెలియజేస్తున్నాడు, ఇంతమంది కాపురం చేశాడు అని గొప్పగా చెప్పుకుంటున్నారు కథలుగా. ఎప్పుడైతే సువార్త వెళ్ళిందో మోహపు చూపే తప్పన్నప్పుడు మొదటి దొంగ ఎవరు? జిఎస్ అనే దేవుడు. అరే మన దేవుడి దొంగ అయ్యాడే, మన దేవుడి దొంగ అయితే మనమంతా